ఇందిరా క్రాంతి పదం కార్యక్రమంలో సభ్యులైన స్వయం సహాయక సంఘ సభ్యులకు, గ్రామ సమాఖ్యల సభ్యులకు, మండల సమాఖ్యల సభ్యులకు, జిల్లా సమాఖ్యల సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అభినందిస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఈ స్వయం సహాయక సంఘాల యొక్క పనితీరు దేశవ్యాప్తంగానే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడుతూ ఉందంటే దానికి ప్రత్యేకమైన కారణం మీ యొక్క కార్యదీక్షత, మీ నీతి నిజాయితీ, మీ కట్టుబాట్లు, మీ యొక్క క్రమశిక్షణ. పేదరికం నుండి బయటపడటానికి వ్యక్తిగతంగా, సామూహికంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండంగా ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం మీరు గడిచిన 5 సంవత్సరాలు బట్టి మీరే స్వయంగా చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా పెద్ద ఎత్తున ఎదగాలని, మహిళా సాధికారత అన్నది సాధించాలనే ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. మీ యొక్క కుటుంబాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల ఇన్సూరెన్స్ పథకాల ద్వారా మీ జీవితాలని, మీ కుటుంబాల యొక్క జీవితాలని కూడా బీమా చేయడం జరిగింది. రేపు నవంబర్ 1వ తేదీ నుండి ప్రవేశపెట్టబడే అభయహస్తం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళా సమాఖ్య సభ్యులందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారు. కేవలం మీరు పెన్షన్లు పొందే నిమిత్తమే కాకుండా మీ యొక్క కుటుంబాల యొక్క రక్షణ, బీమా అన్నది ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా మీరందరూ కూడా లబ్ధి పొందాలని, మీ జీవితాలు మరింత మెరుగు కలగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ మీ యొక్క అభివృద్ధిని కోరే ఈ ప్రభుత్వాన్ని మీరు నిండు మనసుతోటి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.